హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే అసలు సీసీ కెమెరాలో మన ఇంట్లో కానీ మన ఆఫీసులో కానీ ఇన్స్టాల్ చేయాలంటే ఏమేమి ఐటమ్స్ వస్తాయి అనేది వీడియోలో చెప్పబోతున్నాను. చాలామందికి ఏంటంటే సీసీ కెమెరాలు అంటే ఒక సీసీ కెమెరా పెట్టుకోవాలి అంటే ఒకే సీసీ కెమెరా సరిపోద్దండి అని నన్ను చాలామంది అడుగుతుంటారు. ఇది వాళ్ళ కోసం నేను వీడియో చేస్తున్నాను. మనకి ఫస్ట్ కంటే ఏంటంటే ఒక సీసీ కెమెరా సెటప్ చేయాలంటే మనకు కావాల్సింది DVR కావాలి. DVR అవి మనకి 4 ఛానల్, 8 ఛానల్, 16 ఛానల్, 32 ఈ విధంగా ఉంటాయి. మనకి ఇప్పుడు 2 కెమెరాస్ తీసుకోవాలంటే 4 ఛానల్ DVR తీసుకుని మనకి 2 కెమెరాస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. అదే మనకి ఒక 6 కెమెరాస్ కావాలనుకోండి, మనం అప్పుడు కంపల్సరీగా 8 ఛానల్ DVR మాత్రమే తీసుకోవాలి. 8 ఛానల్ DVR తీసుకుని మన కెమెరా అనేవి ఇన్స్టాల్ చేయాలి. అలాగే DVR దానికి మళ్ళీ కెమెరాలకి పవర్ కూడా కావాలి. దానికోసం మనకి పవర్ సప్లై, అలాగే మనకి పవర్ సప్లై తర్వాత హార్డ్ డిస్క్ కూడా కావాలండి. హార్డ్ డిస్క్ ఎందుకంటే డేటా అనేది రికార్డ్ కావడానికి మనకి హార్డ్ డిస్క్ కావాలి. ఆ హార్డ్ డిస్క్ అనేది DVR బాక్స్లో ఇన్స్టాల్ చేస్తాం అనమాట. అలాగే ఇన్స్టాల్ చేసిన తర్వాత అది మనకి రికార్డింగ్ అవుతూ ఉంటుంది. అంటే మన కెమెరాస్ ఎన్నైతే ఇన్స్టాల్ చేస్తామో దాన్ని బట్టి మనకి హార్డ్ డిస్క్ 1 TB, అలాగే 2 TB, 3 TB, 4 TB ఇలా ఈ విధంగా మనం అందులో ఇన్స్టాల్ చేయాలి. వైర్ ఒకటి కావాలి మనకి. వైరు అంటే ప్రతి కెమెరాకి ఒక్కొక్క వైర్ వెళ్ళాలి. అంటే మన DVR ఉంటుంది కదా, DVR నుంచి ఈచ్ కెమెరాకి ఒక వైరు వెళ్తూ ఉండాలి. ఒక 4 కెమెరాలు ఇన్స్టాల్ చేస్తే 4 కెమెరాలకి 4 వైర్లు అనేది DVR దగ్గరికి రావాలి. అంటే 4 లొకేషన్స్ నుంచి మనకి DVR వరకు ఒక 4 వైర్లు రావాలి. వచ్చిన తర్వాత దానికి మనం పవర్ సప్లై ఇస్తాం. అలాగే కెమెరాలు ఇన్స్టాల్ చేయాలంటే మళ్ళీ దానికి BNC కనెక్టర్లు, DC కనెక్టర్లు కావాలి. కనెక్టర్స్తో ఇవన్నీ ఉంటేనే మనకి ఒక సెటప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. చాలా సెక్యూరిటీగా మనకి సెక్యూరిటీ పరంగా అయితే వైర్తో ఉన్న కెమెరాలే బెస్ట్ అనమాట. అది మన కెమెరా కానీ రిమూవ్ చేసినా ఆ డేటా అనేది మన దగ్గరే సేవ్ అయి ఉంటుంది.